నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉందని చెప్పేసి కువైట్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ యొక్క దారుణమైన దురాక్రమణ దాడుల నేపథ్యంలో కువైట్ సాయుధ దళాలు ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లను అడ్డుకున్నాయని కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ గురువారం తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంటకు ప్రకటించింది. అలాగే ఇరాన్ యొక్క డ్రోన్లను వాయు రక్షణ వ్యవస్థలు, అలాగే కువైట్ పైన ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడం వల్లనే కువైట్లో మీకు వినిపిస్తూ ఉన్న పేలుడు శబ్దాలని చెప్పేసి పత్రికా ప్రకటనలో పేర్కొంది. సంబంధిత అధికారులు జారీ చేసే భద్రతా సూచనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తప్పకుండా పాటించాలని తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కానీ సైరన్లు మోగినప్పుడు అప్రమత్తంగా ఉండండి. సైరన్లు మోగుతూ ఉన్నాయంటే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ పైన మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేస్తూ ఉందని చెప్పేసి అటువంటప్పుడు అలసత్వం వహించకుండా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోండి. అలాగే భద్రతా అధికారులు సూచిస్తూ ఉన్న సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాలని చెప్పేసి కువైట్ సైన్యం కూడా తెలుపుతూ ఉంది. మీ యొక్క భద్రతను అలాగే మీ యొక్క రక్షణను నిర్ధారించడానికి 24 గంటలు కువైట్ సైన్యం పనిచేస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటిని ఆకాశంలోనే పేల్చివేస్తూ ఉన్నాము. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే సైరన్లు మోగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రాంతంలో సైరన్లు మోగాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మోగకుండా ఉంటే కానీ కువైట్ సురక్షితమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనం చూసుకుంటే కానీ సైరన్లు మోగకుండానే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైళ్లు మరియు డ్రోన్లను అయితే అడ్డుకుంటూ ఉందన్నమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.